గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ ప్రతి షిఫ్ట్కి సంబంధించి 17th నవంబర్ ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ షార్ట్ కట్స్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ నో ప్రాబ్లం, దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఏదైతే ప్రొసీజర్ చేశానో దే ఆర్ ఆల్ సింపుల్ టెక్నిక్స్ అనమాట, బట్ అవి మీకు తెలిస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో లెట్ అస్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్. నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. ముగ్గురు ఏబిసి అనే ముగ్గురు ఉన్నారనమాట, పార్ట్నర్షిప్ చేశారు, ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళ రేషియో ఇచ్చాడు A4, B5, C6 అనమాట. వాటి ఇన్వెస్ట్మెంట్ ఆల్వేజ్ ఎంత ఎక్కువ ఇన్వెస్టర్స్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ అనేది తీసుకుంటారనమాట. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంతరా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 4:5:6 రేషియో అయితే వాడు ప్రాఫిట్ ఇచ్చాడనమాట. వాళ్ళందరూ సంపాదించుకున్నారు 60,000 రూపాయలు. అంటే ఆ 60,000 రూపాయలు కూడా అదేవిధంగా ఆ షేర్ తీసుకోవాలి కదా. ఇక్కడ బి ఒక షేర్ అడిగాడు. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం మనం చూసినట్లయితే 4+5+6 ఇన్వెస్ట్మెంట్ అనేది టుగెదరు 15 అవుతుందన్నమాట. సో 15 అనేది ఎంతకు సమానము అంటే 60,000కి సమానం అవుతుంది. అప్పుడు 15 4,000 ఇంటూ దట్ ఈజ్ 60,000 అయిపోతుంది అనమాట. అంటే ఒక భాగం అనేది 4,000 అయినప్పుడు సో 15 ఇంటూ 4,000 అంటే 60,000 అవుతుంది. సో అక్కడ షేర్ అనేది బి ఎంత అంటే 5 కాబట్టి 5 ఇంటూ 4,000 వేస్తే అక్కడ మనకి 20,000 అనేది షేర్ రావడం జరుగుతుంది బీది. అంతే. జామెట్రిక్ మీన్ అడిగాడు, రూట్ ఆఫ్ ఏబి అని దీని సూత్రం అనమాట. అదే అరిథమెటిక్ మీన్ అడిగితే దాని వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనము 36 + 49/2 అని చెప్పుకోవచ్చు అనమాట. అడిగింది మాత్రం జియోమెట్రిక్ మీన్ కాబట్టి రూట్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ రూట్ ఆఫ్ 36 × 42 అంటే 36 × 49 అంటే దట్ ఈజ్ 42 అని వస్తుంది అనమాట. 6×42 వస్తుంది అనమాట. అది ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్, మనము ఇక్కడ డయాగనల్ ఇచ్చాడు. డయాగనల్ ఆఫ్ ఎ క్యూబ్ మనకు తెలుసు, √3 × A = 6√3 ఇవ్వడం జరిగింది. సో ఏ వాల్యూ అనేది మనకి 6 అయినప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఎంతరా అంటే మనకి ఈజీగా A³ అనమాట. సో ఇక్కడ A³ ఎంత అంటే 6³ అంటే 216 అనేది రావడం జరుగుతుంది. సో ఈక్వల్ చేసుకోవాల్సింది అంతే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి గాను 20% పర్ యానం యాన్యువల్లీ క్యాలిక్యులేట్ చేస్తే 792 రూపాయలు వచ్చిందంట. అంటే 20% ప్రకారం మనం చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి 20% 1/5 రాసుకోవచ్చు కదా. అంటే 5 కాస్త ఏమైపోయింది, 1 పెరిగిందనమాట, 6 అయిపోయింది మొదటి సంవత్సరము. రెండో సంవత్సరంలో కూడా 5 కాస్త 6 అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే 25 25 6 36 అనమాట. అంటే 25 కాస్త 36 అయిపోయింది. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది వాడు ఇచ్చాడనమాట. ఆ డిఫరెన్స్ అనేది 25 నుంచి 36 ఎంత అంటే 11 ఉందన్నమాట. అంటే 11 గుడ్లు అనేది 792కు సమానం అయితే ఒక గుడ్ అనేది 72 రూపాయలకు సమానం అనమాట. ఇక్కడ మనకి 72 రూపాయలు సమానమైనప్పుడు ఒక గుడ్ అనేది ఇక్కడ మనము ప్రిన్సిపల్ కనుక్కోవాలా. సో 72 × 25 చేస్తే మనకి 1800 రావడం జరుగుతుంది. సో ఎందుకంటే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 25 రూపాయలు కాబట్టి. సార్ ఇవి ఎట్లా సార్ చేశారు అంటే ఖచ్చితంగా మీరు 2-3 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 25 అనేది ప్రిన్సిపల్ అయిపోయింది ఎంత అంటే 36 అయిపోయింది అనమాట. సో 25 × 72 25 గుడ్లు × 72 రూపాయల ప్రకారం 1800 రూపాయలు ప్రిన్సిపల్ అయితే PTR/100 సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. PTR/100 అంటే ఈజీగా మనకు వాల్యూ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ 72 రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఐ అండర్స్టాండ్ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అనమాట. సో కీప్ ఆన్ డూయింగ్ దిస్, యూ విల్ గెట్ ద ఆన్సర్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. సో అక్కడ 72 కాదు, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసినట్లయితే 720 వస్తుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అనమాట. PTR/100 1800 × 2 × 20/100 దీని ప్రకారం చేస్తే మనకి 720 వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ, 72 రాశాను. 720 ఈజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని చూసినట్లయితే మనము 8/9 ఇచ్చాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 9 అనమాట, కాస్ట్ ప్రైస్ అనేది 8. సో సెల్లింగ్ ప్రైస్ పెద్దది కాబట్టి ఎంత లాభం వచ్చింది, ₹1 లాభం వచ్చింది. ఎంత మీద ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఆల్వేస్ డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ ఉంటుంది. అదే డిస్కౌంట్ అడిగితే కింద డినామినేటర్లో మనం మార్క్ ప్రైస్ చూడొచ్చు. ఇక్కడ ఏమడిగా అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, డినామినేటర్లో కాస్ట్ ప్రైస్ కాబట్టి 1 లాభము ఎంత మీదరా అంటే 8 మీద × 100 వేస్తే 12.5% అనేది లాభం అనేది వచ్చిందనమాట. A/B, B/C, C/D ఈ వాల్యూస్ నేను ఆల్రెడీ చేశాను రేషియో అండ్ ప్రపోర్షన్లో. A/B, C రాసుకోండి, 3:4 రాసుకోండి, 5:7 రాయండి, 8:9 రాయండి. దాని కిందే రాసిన తర్వాత
ఏదైతే రౌండప్ చేశానో రైట్ సైడ్ ఏదైతే ఉందో అది రాసుకోవాలన్నమాట. 4 4, లెఫ్ట్ సైడ్ 5 రాసుకోవాలా, 7 అటు సైడ్ రాసుకోవాలా, 8 8 ఇటు రాసుకోవాలి. ఎందుకంటే ఏదైతే లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉందో అక్కడ 8 పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. A/D అడిగాడు కాబట్టి 3:5:8 ఈజ్ ఈక్వల్ టు 4:7:9 అనమాట. అది రేషియో అడిగాడు కాబట్టి 10:21 ఈజ్ ద రేషియో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి, 15x², 18x² అని చెప్పి. వాటి యొక్క HCF మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా చేస్తే 5x 3x స్ప్లిట్ చేసుకోవచ్చు, 6x 3x స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. వీటిలో కామన్ ఉండేది 3x మరియు x² ఇంటూ 3 అనేది కామన్ వస్తుందన్నమాట. మిగతావి ప్రైమ్ నెంబర్స్ వదిలేయాల. నెక్స్ట్ LCM చూసినట్లయితే ఇక్కడ ఒకవేళ అడిగితే LCM ఇక్కడ అడిగాడు కాబట్టి వాడు రేషియో అడిగాడు, డైరెక్ట్ మనం చేసేసినాము. x² ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5 ఇది మనం ఈజీగా పెట్టుకుంటే ఆన్సర్ 1/10 అనేది వస్తుంది. మీరు చేయండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. అరిథమెటిక్ మీన్ చూసినట్లయితే 7 + 5 + 13 + x + 9 డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, అరిథమెటిక్ మీన్ 10 ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఈజీగా మనకు ఎంత వస్తుందా అంటే 16 అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ చిల్లర క్వశ్చన్లు, ఎవరైతే చేసింటారో ముందుగా ప్రాక్టీస్ వాళ్ళకి ఈజీ అవుతుంది. రూపాయి కాయిన్లు, 50 రూపాయల కాయిన్లు, 25 రూపాయల కాయిన్లు మనం చూసినట్లయితే రూపాయి కాయిన్లు మాత్రము 4 రేషియో, 50 పైసల కాయిన్లు మాత్రము 3, 25 పైసల కాయిన్లు 8 రేషియో అనమాట. మనకు తెలుసు అర్ధ రూపాయలు కానీ పావలాలు కానీ ఏం చేయాలంటే మనము రూపాయలే కన్వర్షన్ చేసుకోవాలా. సో అప్పుడు 4x అట్లే పెట్టుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ రూపాయి కాబట్టి. ఇక్కడ 50 పైసలు కాబట్టి 3x డివైడెడ్ బై 2 వేసిన, ఎందుకంటే అది రూపాయి కాబట్టి దాన్ని డివైడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, రూపాయలకి మారిపోతుంది. అట్లా 8x డివైడెడ్ బై 4 ఎందుకు చేసినామంటే పావలాలు కాబట్టి. అట్లా రూపాయల్లో మార్చుకున్న తర్వాత ఈక్వల్ ఎంత అవుతుందిరా అంటే అది 150గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో వీటి యొక్క సమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 4x + 3x/2 + 8x/4 = 150 చేస్తే కాసా కనుక్కుంటే ఆరామ్సే ఎక్స్ వాల్యూ వస్తుందన్నమాట. ఆ ఎక్స్ వాల్యూ వచ్చినప్పుడు వాడు అడిగిండేది రూపాయి వాల్యూలు ఉన్నాయి. x = 20 వస్తుంది, రూపాయి 4x కాబట్టి 80 రూపాయలు ఉన్నాయని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. అంతే, ఈజీ క్వశ్చన్. ఇక్కడ 5/4 ఆఫ్ 7/8 ఆఫ్ x = 315 అంటే x వాల్యూ అంటే 288 అని చెప్పి చెప్పుకోవచ్చు. 5/9 ఆఫ్ x వాల్యూ 160 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్దర్ PQRS ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే సో ఇక్కడ PQR వరకే ఇచ్చాడు. P/Q రేషియో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. P/Q Q/R అనమాట. P/Q వాల్యూ పెట్టండి, కింద Q/R రాయండి. సో 5 తర్వాత వచ్చేది 5 పెట్టండి, ఇటు సైడ్ 5 తర్వాత 5 పెట్టండి. 15:25:35 ఇలా పెద్దగా ఉండకూడదు వాల్యూ అనేది. డివైడెడ్ బై 5 చేసినామంటే 3:5:7 అనేది స్మాల్ వాల్యూ రాసుకోవాలన్నమాట, అది పోతూ ఉంటే. నెక్స్ట్ మనం యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఇచ్చాడు 27, టోటల్ కనుక్కోమంటే 5 × 27 135 వస్తుంది. దాంట్లో ఒక నెంబర్ ఏం చేశాడంటే తీసేశాడనమాట. తీయడం వల్ల యావరేజ్ అయిపోయింది 25 అయిపోయింది. అంటే 4 నెంబర్లే మిగిలిపోయి 4 × 25 అంత 100, 135లో 100 పోతే తీసేసిన నెంబర్ వస్తుంది, దట్ ఈస్ 35 అనమాట. M/N M/O ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, బాగా వినండి. ఫస్ట్ M/N వాల్యూ రాశాను, కింద M/O వాల్యూ రాశాను. 3:5 ఉంది, 4:6 ఉంది. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, పైన M కింద M వాల్యూ చూడు 3 4 ఉంది, కానీ ఇక్కడ సమానం చేయాలి మనము. అప్పుడు ఏం చేయాలంటే పైన 4 తోటి గుణించాలా, కింద 3 తోటి గుణించాలి. అప్పుడు ఏమవుతుంది, కొత్త వాల్యూ వస్తుందన్నమాట. అప్పుడు పైన 4 మూల 12 N వాల్యూ ఎంత 20 అవుతుంది. కింద ఏమవుతుంది 3 4 12 మళ్ళీ 3 6 18 అనమాట. అంటే ఇక్కడ నీకు M వాల్యూ వచ్చింది, ఇక్కడ O వాల్యూ కూడా సమానం వచ్చింది అనమాట. అంటే ఇక్కడ మీకు ఈజీగా M వాల్యూ వచ్చేసింది, N వాల్యూ వచ్చేసింది, O వాల్యూ వచ్చేసింది అనమాట. సో M వాల్యూ 12, N వాల్యూ 20, O వాల్యూ 18 అని తెలిసిపోయింది. సో అడిగిండేది దాని ప్రకారం మనం M + N/N + Oలో పెడితే ఈజీగా ఏమవుతుందంటే 12 + 20 M వాల్యూస్ డైరెక్ట్ పెట్టేసేయడం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 32/38 వస్తుంది. కొట్టేస్తే కూడా మీకు ఆన్సర్లో ఒకవేళ 32/38 అంటే అదే రాయండి, లేదు సార్ మాకు 16/19 ఉందంటే అదే రాయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఇచ్చాడనమాట 64/27. వాటి యొక్క సైడ్స్ కనుక్కోమన్నాడు. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే A³ అనమాట. సో A1³/A2³ = 64/27 అయితే A1/A2 అనేది 4/3 అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఏ అనేవాడు 4/7 వర్క్ అనమాట. అంటే 7 గుడ్లలో 4 గుడ్లు తినేసినాడు. ఎన్ని రోజులు ఎంత టైంలో తినేసినాడు, 32 నిమిషాలు తినేసినాడు. అంటే 4 గుడ్లు 32 నిమిషాలు తినేస్తే మిగతా గుడ్లు ఎన్ని ఉన్నాయి, 3 గుడ్లు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే టోటల్ గుడ్లు ఎన్ని ఉన్నాయి, 7 గుడ్లు. సో ఇక్కడ టోటల్ కనుక్కోమన్నాడు అనమాట. టోటల్ కనుక్కోవడం అంటే ఇక్కడ మనం చూసినామంటే 4 గుడ్లు అనేది 32 రూపాయలు అయితే ఒక గుడ్డు అనేది 8 రూపాయలు, 7 గుడ్లు ఉన్నాయి కాబట్టి 856 రూపాయలు అనేది టోటల్ వర్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. గుడ్ల ప్రకారం ఎందుకు సార్ మాకు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోకండి, దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. డిస్కౌంట్ ఇచ్చాడు, కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, మార్క్ ప్రైజ్, ఇది ఒక సీక్వెన్స్ అనమాట.
డిస్కౌంట్ అనేది ఆల్వేస్ మార్క్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ 15% డిస్కౌంట్ ఇచ్చాడు, మనకి ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది 19. ఇప్పుడు మనము మార్కప్ కనుక్కోమన్నాడు. మార్కప్ అంటే కింద ఈ విధంగా రేట్ పెంచిండేది అనమాట. ఆ రేట్ ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ నుంచి మార్కప్ వెళ్తుంది అనమాట, డైరెక్ట్ మార్క్ ప్రైస్ మీద వెళ్తుంది. ఏదైతే సూపర్ మార్కెట్లో వేస్తారు కదా దాన్ని మార్కప్ అంటారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ 19 కాబట్టి ఇక్కడ దీని ప్రకారం డిస్కౌంట్ 15 ఇచ్చాడు, ప్రాఫిట్ 19, కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాము. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్ అన్నప్పుడు 119 అవుతుంది. సో అక్కడ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 - D/100 అనేది సూత్రం అనమాట. ఆ సూత్రము ఇది స్టాండర్డ్ సూత్రము, ఇది గుర్తుపెట్టుకునేది ఒక్కటి చాలు, అన్నిటికీ +or-D వస్తుంది. ఇంకొక లెక్క కూడా ఉంది, దాని తర్వాత మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఫైనల్ వాల్యూ ఇక్కడ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇనిషియల్ వాల్యూ అంటే అక్కడ మనకి మార్క్ ప్రైస్ వస్తుంది అనమాట. 100 - D అనేది మనకు తెలుసు, డిస్కౌంట్ 85/100 వేస్తే మనకి ఈజీగా వాల్యూస్ అనేది ఇక్కడ మార్క్ ప్రైస్ 140 వస్తుంది అనమాట. అంటే 100 రూపాయలు ఉండేది కాస్త ఏమైపోయింది, 140 అయిపోయింది. అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉండేది 140 అయిపోయింది. అంటే ఎంత పెంచినాడు, 40 రూపాయలు పెంచినాడు. అంటే మార్కప్ ఎంత, 40 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాన్ని ఇంకా మళ్ళీ చేయొచ్చు దాన్ని, ఎందుకంటే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. మార్క్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ అంటే దీన్ని ఇనిషియల్ వాల్యూ మైనస్ అని, అది కూడా మీరు చేసుకోండి, నో ప్రాబ్లము. ఇది కూడా ఈజీ క్వశ్చన్. 12:3 ఈజ్ ఈక్వల్ టు 24:x అనేది చాలా ఈజీనే, మీరు చేయండి. నెక్స్ట్ A+B+C వాల్యూస్ ఇచ్చాడు, A+B+C వాల్యూ కనుక్కోమన్నాడు. దట్ ఈజ్ 18.5 వస్తుంది. టైమ్ అండ్ వర్క్లో అయితే ఈ విధంగా మనము వాటి యొక్క ఎఫిషియన్సీని డివైడ్ చేస్తే ఈ AB, BC, CA అనే వాళ్ళు ఎంత పని చేస్తారు ఏంటి అనేది మీకు టైమ్ అండ్ వర్క్లో కూడా 8 అనేది రావడం జరుగుతుంది. టోటల్ వర్క్ అనేది 60 అయిపోతే అప్పుడు ఈజీగా వాటి యొక్క ఎఫిషియన్సీ 15 అవుతుందన్నమాట. /2 అంటే ఈజీగా 8 ఎఫిషియన్సీ అనేది వస్తుంది. యూ హ్యావ్ ఎ లుక్ ఇన్ ఇట్. A అనే B అనే వాళ్ళు ఇద్దరు పనిచేస్తారనమాట వాటి యొక్క వాల్కి సంబంధించి. కొద్దిగా ఐ అండర్స్టాండ్, ఎందుకంటే మీకు కొన్ని ఇబ్బంది అవుతూ ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. ఇంతకుముందు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ A అనేది వాడు 15 రోజుల్లో మెంట్ చేస్తే, B అనేవాడు 20 రోజుల్లో మెంట్ చేస్తే ఇక్కడ కాసాగా 60 అయిపోతుంది అనమాట. 15 4 23 అనమాట. టుగెదర్ 4 3 7 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. రోజు A అండ్ B అనే వాళ్ళు ఇద్దరు కలిసి 7 గుడ్లు తింటారు. 60 గుడ్లు, 60/7 గుడ్లు అంటే 4 ఇప్పుడు 8 4/7 డేస్లో అయిపోగొట్టేస్తారనమాట. అదేవిధంగా అర్థం అడిగితే ఒకవేళ 60 కాస్త అర్థమైపోతుంది 30/7 అంటే 4/22/7 అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఆర్టికల్ 4,000లో అమ్మారనమాట, మార్క్ ప్రైస్ ఇచ్చారు 7,000. సో డిస్కౌంట్ ఎంత అంటే 3,000 అనమాట. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఈజీగా ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 + R-X/100 అనేది సూత్రము. సో ఇక్కడ మనకి ఫైనల్ వాల్యూ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఎంత, ఇనిషియల్ వాల్యూ మార్క్ ప్రైస్ అనమాట. ఇక్కడ యారో చూడండి, స్టార్టింగ్ యారో ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ ఎండింగ్ యారో అనమాట. సో 4,000 ఈజ్ ఈక్వల్ టు 7,000 ఇంటూ 100 - డిస్కౌంట్ కనుక్కోవాలి 100/100. అప్పుడు మనకు డిస్కౌంట్ అనేది 300% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 4,000 రూపాయలు అమ్మాల్సి వచ్చిందనమాట. సక్సెసివ్ డిస్కౌంట్లో 20% డిస్కౌంట్ అన్నాడు. 20% అంటే ఒకటి కాస్త ఇప్పుడు మనం 1/5, 10% 1/10, 5% అంటే 1/20 అనమాట. 5 కాస్త 4 అయిపోయింది, అంటే 1 తగ్గిపోయింది. 10 కాస్త 9 అయిపోయింది. 20 కాస్త 19 అయిపోయింది. 5 10 50, 50 20 1000 అంటే 4 9 36, 19 684. అంటే ఇక్కడ ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే 1000 కాస్త ఎంత అయిపోయింది, 684 రూపాయలు. ఎంత తగ్గింది, 316 తగ్గింది. ఎంత మీద, 1000 మీద. అంటే 316 తగ్గింది. ఎంత డివైడెడ్ బై ఎంత మీద, 1000 ఇంటూ 100. అప్పుడు చేస్తే మనకి 36.6 అనేది సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చిందనమాట. ఇంత సక్సెసివ్ డిస్కౌంట్ మనం చేసినామని చెప్పుకోవచ్చు. R వాల్యూ ఇచ్చాడు, కాస్ట్ ప్రైజు అండ్ మరియు సెల్లింగ్ ప్రైజు, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ చూసినట్లయితే వాటి యొక్క మధ్యలో తేడా అనేది 41 ఇచ్చాడనమాట. మనకు తెలుసు 5% రేట్ తోటి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 5 + 5 10 అయిపోతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రము X+Y + XY/100 అనేది ఇది ఒక ఫార్ములా అనమాట. ఈ 2 సంవత్సరాల కోసం అని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్పుడు 10.25 అవుతుంది అనమాట. ఆ 10.25కి 10కి తేడా ఎంత అంటే 0.25. ఆ 0.25 ఎంత ఇచ్చాడు, 41 ఇచ్చాడు. ఆ 0.25 41 అయినప్పుడు 1% ఎంత అవుతుంది, 41/0.25. కానీ మనకు కావాల్సింది ప్రిన్సిపల్ కావాలి కదా, అంటే 100% ఉంటుంది ఎప్పటికైనా కానీ ప్రిన్సిపల్. అప్పుడు 41/0.25 ఇంటూ 100 వేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 16,400 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఐ హోప్ ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటా. అర్థం కాకుండా ప్లీజ్ ఖచ్చితంగా మీరు
3కు 4 సార్లు ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్పించుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. మీరు కుస్తీ చేయకండి. నెక్స్ట్ A/B B/C వాల్యూ ఈజీగా మనం చెప్పాను. ABC రాసి వాటి వాల్యూస్ రాస్తే మనకి 2:3 రాసిన తర్వాత 3 అటు సైడ్ పెట్టాలి. ఇక్కడ 4 తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ 4 పెట్టాలా. 2 4 8 3 4 12 3 5 15 3-4 రోజులు చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే వాడి యొక్క సమ్ ఇచ్చాడు 8 + 2 12 + 15 35 అనేది ఎంతకు సమానం ఇది ఇచ్చాడు, 140 రూపాయలు వాడు ఆల్రెడీ ఇచ్చాడు. సో 35 గుడ్లు 140 రూపాయలు అయితే ఒక గుడ్డు అనేది ఎంతరా అంటే 4 రూపాయలు అనమాట. సో ఇక్కడ మనకు అడిగింది B అడిగాడు కాబట్టి B 12 × 4 అంటే 48 అనేది B యొక్క వాల్యూ అనమాట. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, డోంట్ వరీ. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 ఆర్టికల్స్ = 20 కాస్ట్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్ అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అంటే ఇంటూ కాబట్టి SP / CP = 40 అవతల పోతే 25/40 అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 8, సెల్లింగ్ ప్రైస్ అనేది 5 అనమాట. సో కాస్ట్ ప్రైస్ 8 అయినప్పుడు 3 నష్టం వచ్చింది మనకి, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ గ్రేటర్ కాబట్టి. సో ఇక్కడ 3 నష్టం వచ్చింది ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఆబ్వియస్లీ లాస్ అయినా కానీ ప్రాఫిట్ అయినా కానీ డినామినేటర్లో కాస్ట్ ప్రైజే ఉండాలన్నమాట. సో 3 లాస్ వచ్చింది, /8 × 100 వేస్తే 37.5 అనేది ఎంత లాస్ వచ్చిందని తెలుస్తుందన్నమాట. 12:3 = 24:x = x వాల్యూ 26 అనమాట. ఫర్దర్ X/Y/Z చూసినట్లయితే 1:2:3 అని చెప్పుకోవచ్చు. వాటి వాల్యూస్ చూసినట్లయితే ఇక్కడ మనము x² + 2x² + 3x² = ఎంతకు సమానం అంటే 224 అనమాట. x² వాల్యూ ఎంత వస్తుంది, x వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. సో ఆ వాల్యూ X + Y + Zలో దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే ఈజీగా మనకి x అనేది 4, 2x అంటే 8 ప్లస్ 3x అంటే ఇక్కడ నేను కొద్దిగా ఏదో మిస్టేక్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే 3 Z వాల్యూ అనేది 3 కాబట్టి ఇక్కడ x అనేది 4, y అనేది ఇక్కడ 2x కాబట్టి 4 2 8, 3x అంటే ఇక్కడ 12 అనమాట. 12 రావాల్సింది, 12 8 24, 24 ఇస్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ ఇట్, ఐఎమ్ వెరీ సారీ, 24 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మార్క్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మరియు డిస్కౌంట్ ఇచ్చాడు 10%. ఇక్కడ చూడు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్క్ ప్రైస్ అనమాట. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే వాల్యూస్ రాసుకోండి. కాస్ట్ ప్రైస్ కింద 81, సెల్లింగ్ ప్రైస్ మనము ఈ కనుక్కోవాలా, మార్క్ ప్రైస్ ఇచ్చాడు 100. సో డిస్కౌంట్ అనేది ఉంది మనకి. ఫైనల్ వాల్యూ = అంటే సెల్లింగ్ ప్రైస్ మార్క్ ప్రైస్ 100, డిస్కౌంట్ అంతా 100 - 90, 100 - D అంటే 90/100 కొట్టేస్తే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 90 వస్తుంది. అంటే 89 కాస్త 90 రూపాయలు అమ్మాడు. అంత లాభం ఎంత వచ్చింది, 81 నుంచి 90కి 9 రూపాయలు లాభం వచ్చి ఎంత మీద 81 మీద × 100 వేస్తే 111 1/9 ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సక్సెస్ డిస్కౌంట్ 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్, 1/10, 1/5, 3/10 అనమాట. 10 కాస్త 9లో అమ్మాడు, 5 కాస్త 4లో అమ్మాడు, 10 కాస్త 7లో అమ్మాడు అనమాట డిస్కౌంట్ తర్వాత. ఎందుకంటే తగ్గిందనమాట, న్యూమినేటర్లోనే తగ్గుతుంది కదా. అప్పుడు 15 50, 5 10 500, ఇక్కడ 9 4 36, 36 7 252, 500 కాస్త 252 తగ్గిందనమాట. అంటే 228 రూపాయలు తగ్గింది. ఎంత మీద అంటే మనం 500 మీద తగ్గింది కాబట్టి × 100 వేస్తే ఎంత తగ్గింది, 49.6% అనేది సక్సెసివ్ డిస్కౌంట్గా మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారనమాట, దాంట్లో 87 రన్లు చేశాడు 17th మ్యాచ్లో. అయితే యావరేజ్ పెరిగిపోయిందంట, ఎందుకంటే 3 పెరిగిపోయిందంట. అంటే ఇంతకుముందు ఎన్ని మ్యాచ్లు ఆడాడు, 16 అంటే మొత్తము 17 × 3 అయిపోయిందనమాట కొత్తగా. అంటే 51 పెరిగిందనమాట. అంటే 87లో నుంచి 51 తీసేస్తే 36 అనమాట. ముందు యావరేజ్ ఎంత ఉన్నింది, 36 ఉన్నింది. ప్రస్తుతం యావరేజ్ ఎంత ఉంది, 3 పెరిగింది. అంటే 36 + 9 3 అనేది ప్రజెంట్ యావరేజ్ ఆఫ్ ద ఆఫ్టర్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఆన్సర్. ఏ అనేవాడు 6 రోజులు చేస్తాడు, బి అనే 8 రోజులు చేస్తాడు, కాసాగ్ అనేది 24 వస్తుంది. టోటల్ వర్క్ రోడ్ల గుడ్లు 24 అయితే 6 4 24, రోజుకు 4 గుడ్లు తింటాడు ఏ అనేవాడు. బి అనేవాడు 3 గుడ్లు తింటాడు. టోటల్ వర్క్ అంటే 24/7 అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ అర్థం అడిగినాడంటే 24లో అర్థం ఎంత, 12 / 7 అనేది 1 5/7 అనేది వస్తుందన్నమాట. అడిగిండేది అర్థమే కాబట్టి నోరు మూసుకొని అర్థం రాయాలి. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ లెర్నింగ్ ద మ్యాథమెటిక్స్. ఐ అండర్స్టాండ్, కొత్తగా వచ్చిన పిల్లలకి కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నేర్చుకోవాలనే ఒక తపన ఉంటుంది. చాలామంది పిల్లలు మ్యాథమెటిక్స్ రావు, కొద్దిగా ఈ షార్ట్ కట్స్ నేర్చుకుంటే తప్ప మీకు తెలుస్తూ ఉంటుంది. మనం తక్కువ రాయాలి, ఎక్కువ రాయకూడదు, ఈజీగా చేయాలా. డివైడెడ్ బైలు చేసుకుంటా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇలాంటివి చేసుకుంటా ఉంటే ప్రొసీజర్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది. ఇవేంటంటే వాల్యూస్ మీకు తెలియాలి, 10% 1/10 అంటారని చెప్పి డైరెక్ట్ పెడతారనమాట. నిదానంగా చేసే కొద్దీ చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఏ ఎగ్జామ్స్కైనా కానీ ప్రిపేర్ కావండి. దిస్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ ద యూనిక్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పుకోవచ్చు. మీకు
బుక్స్ కూడా దొరుకుతాయి, బుక్స్ కావాలంటే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ గైస్, దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. జై హింద్, జై భారత్.